హలో అండి, అందరికీ నమస్కారం. ఎల్ఆర్ఎస్పై నూతన అప్డేట్తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. మొదటిసారి కనుక మన ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. గతంలో ఎల్ఆర్ఎస్ పైన సుమారు 6 నుంచి 7 వీడియోలు చేయడం జరిగిందండి. ప్రతి వీడియోకి మంచి స్పందన రావడం జరిగింది. చాలామంది తమకున్న సందేహాలని ఎల్ఆర్ఎస్ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాం. చాలామంది మనం చెప్పిన సమాధానాలతో వారి యొక్క ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ని సులభతరం చేసుకున్నారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ నూతన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ 2020 సంవత్సరంలో 1000 రూపాయలు కట్టి నమోదు చేసుకున్న వారందరి అప్లికేషన్స్ కూడా మార్చి 1 నుంచి 31 తారీఖు వరకు 25% రిబేట్తో ప్రభుత్వం ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీనిని చాలామంది కూడా సద్వినియోగపరుచుకున్నారు. ఇంకొంతమంది దీనికి సంబంధించిన కొన్ని సందేహాలు ఉండడం వల్ల తమ యొక్క అప్లికేషన్ని ప్రాసెస్ చేసుకోలేకపోయారు. అయితే 31 తారీఖు వరకు ప్రభుత్వం 25%తో రాయితీతో మనకు అవకాశం కల్పించింది. అయితే ఈ రాయితీని వినియోగించుకోలేని వాళ్ళు చాలామంది ఏమడుగుతున్నారంటే, ఎల్ఆర్ఎస్ని మేము ఇప్పుడు పే చేయాలా లేకుంటే వద్దా, మళ్ళీ ప్రభుత్వం ఏమైనా రాయితీని ప్రకటించే అవకాశం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. వారికి సమాధానం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా 2020లో 1000 రూపాయలు కట్టి నమోదు చేసుకున్నారు చాలామంది. దాని తర్వాత వారికి మార్చి 1 నుంచి 31 తారీఖు వరకు 25% రిబేట్తో కట్టుకోవడానికి అవకాశం కల్పించింది. ఇలా కట్టేటప్పుడు వాళ్ళకి L1 పెండింగ్ అని, L2 పెండింగ్ అని, L3 పెండింగ్ అని, తమ యొక్క ప్లాట్ అలాగే ల్యాండ్ FTL ప్రొహిబిటెడ్ ఏరియాలో లేకున్నా కానీ అదే విధంగా చూపిస్తుందని చెప్పి, దాని తర్వాత బఫర్ జోన్ అని చెప్పి చూపిస్తుందని చెప్పి, ఇలా రకరకాల సందేహాలు అప్లికెంట్స్ కూడా వ్యక్తపరచడం జరిగింది. ఇంకొక సందేహం ఏంటంటే, మా యొక్క ల్యాండ్ అనేది 200 గజాలు ఉంటే 400 గజాలు చూపిస్తుందని చెప్పి, దాని తర్వాత 200 గజాలు అంటే 130 గజాలు మాత్రమే చూపిస్తుందని చెప్పి, అట్లాంటి సందర్భంలో మేము ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలా వద్దా అని చెప్పి సందేహంలో చాలామంది ఉన్నారు. దీనివల్ల చాలామంది తమ యొక్క ఫీజుని కట్టుకోలేకపోయారు. అయితే ఈ గవర్నమెంట్ వ్యక్తపరిచిన లెక్కల ప్రకారము 2020 సంవత్సరంలో 1000 రూపాయలు కట్టిన వాళ్ళు 25 లక్షల మంది పైచులుకున్నారండి. వారిలో పత్రాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత 20 లక్షల మంది పైచిలకు వారికి ప్రభుత్వము ఫీజు అనేది జనరేట్ చేయడం జరిగింది. 20 లక్షల పైచిలకు ఫీజు జనరేట్ అయితే అందులో 3,25,000 పైచిలకు వారు మాత్రమే ఎల్ఆర్ఎస్ సంబంధించిన అమౌంట్ అనేది కట్టి వారి యొక్క ప్లాట్కి రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. అంటే సుమారు ఇంకా 16-17.5 లక్షల మంది తమకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఫీని పే చేయలేదు. అంటే పెద్ద మొత్తంలో పే చేయలేదని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డేటా అనాలిసిస్ అండి. దాని తర్వాత ఇప్పుడు కట్టని వాళ్ళందరూ కూడా కట్టుకోవాలి కదా. అది ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా ఎల్ఆర్ఎస్ అనేది కడితేనే మీ ప్లాట్ అనేది రెగ్యులరైజ్ కావడం జరుగుతుందండి. కట్టకపోతే ఇబ్బంది ఎందుకు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే దీని తర్వాత వచ్చేసి కట్టలేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇప్పుడు కట్టుకోవచ్చా, సరే రాయితీ పోతే పోయింది, ఇప్పుడు రాయితీ లేకుండా కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము, కట్టుకోవచ్చా అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చాలామంది ఏమనుకున్నారంటే, ఈ రాయితీ అనేది కొనసాగడం జరుగుతుంది, ఎక్స్టెండ్ చేస్తారు ఏప్రిల్ 30 వరకు అని చెప్పి చాలామంది ఆశించారు. కానీ నిరాశ ఎదురైంది. మార్చి 27వ తారీఖు నాడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎల్ఆర్ఎస్ పైన ప్రజల్లో మంచి స్పందన వస్తుంది, చాలామంది ఎల్ఆర్ఎస్ కట్టడం జరుగుతుంది కాబట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది నిపుణులు అలాగే చాలామంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు, గవర్నమెంట్ గతంలో వేరే స్కీమ్లో కూడా ఇదే విధంగా ఎక్స్టెండ్ చేసింది కదా, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా భావించారు. అటు గవర్నమెంట్ అధికారులు కూడా కొంతమేర దీన్ని ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి కూడా భావించారు. కానీ ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు అయితే ఎటువంటి గైడ్లైన్స్ అనేది విడుదల చేయలేదు. కానీ ఒక చిన్న సమాచారం ఏంటంటే, ఎక్స్టెండ్ వచ్చేసి మార్చి 30వ తారీఖు వరకు చేసే అవకాశం ఉందని చెప్పి తెలిసిందండి. అయితే ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 వరకు కేవలం 15% రాయితీ. గతంలో మార్చి 1 నుండి 31 తారీఖు వరకు 25% ఇచ్చారు కదా రాయితీ. ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి 15 వరకు కేవలము 15% రాయితీ వరకు ఇచ్చి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించనుందని చెప్పి ఒక చిన్న సమాచారం అండి. దీనిపైన కూడా ఇంకెటువంటి గైడ్లైన్స్ అయితే విడుదల కాలేదు. దాని తర్వాత ఏప్రిల్ 15 నుండి ఈ టోటల్ రాయితీని అంతా ఎత్తేయడం జరుగుతుంది. దాని తర్వాత యథావిధిగా మీరు టోటల్ ఫీజుని కూడా కట్టుకోవడం జరుగుతుందండి. అయితే ఎల్ఆర్ఎస్ అప్లికెంట్ ఫీ పే చేసేటప్పుడు చాలామంది చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఎవరిని కలవాలో తెలియక, వారికి వచ్చిన డౌట్స్కి ఎవరు సమాధానాలు చెప్తారో తెలియక చాలా మేరకు అయితే ఇబ్బంది పడ్డారు. నాకు మార్చ్ 29 నాడు ఒక కాల్ అనేది రావడం జరిగింది. కాల్ సారాంశం ఏమంటే, మేము ఎల్ఆర్ఎస్ అప్లికెంట్ నేను ఎల్ఆర్ఎస్ ఫీజు కడదామని చెప్పి
ఎల్ఆర్ఎస్ 2020లో నా డీటెయిల్స్ అని నమోదు చేశాను. చేసిన తర్వాత L1 పెండింగ్ అని చెప్పి చూపించిందండి నాకు. చూపించిన తర్వాత మార్చ్ 29 నాడు L1 పెండింగ్ క్లియర్ అయిపోయి మీ పెండింగ్స్ అన్ని క్లియర్ అయిపోయి నాకు ఫీజు కట్టుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే నేను ఫీజు కడదామని చెప్పి చూసినప్పుడు నా టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. దానికి ఎంత చూపించిందంటే 200కి 285 యార్డ్స్, అంటే 85 యార్డ్స్ ఎక్కువ చూపించింది. నాకు ఉన్నదే 200, 85 యార్డ్స్ ఎక్కువ చూపించింది. ఇప్పుడు నేను ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా, కడితే ఇప్పుడు నాకు అది ఎలిజిబుల్ అవుతానా నేను కానా, నా డబ్బులు వేస్ట్ అయిపోతాయా, మళ్ళీ 10% కట్ అయిపోతున్నారు కదా. మనం కట్టిన దాంట్లో ఒకవేళ మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయిపోతే గవర్నమెంట్ మీరు కట్టిన ఫీజులో 10% ఉంచుకొని మిగతా 90% మళ్ళీ మీ బ్యాంక్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది. అనవసరంగా నేను 10% వేస్ట్ అయిపోతా కదా నా అమౌంట్, ఇలాంటి సందేహం వ్యక్తపరచడం జరిగింది. అదిగాక అటు మార్చి 30, 31 కూడా 2 పర్వదినాలు ఉన్నాయి. అటు ఉగాది, దాని తర్వాత రోజు రంజాన్ ఉండడం వల్ల కూడా అధికారులు కూడా అందుబాటులో లేదు. వాళ్ళని అడుగుదాం అనుకున్నా. సో కాబట్టి క్లారిఫికేషన్ రాక తను ఎల్ఆర్ఎస్ అనేది కట్టలేదు. దీనివల్ల 25% రాయితీని అయితే తను పొందలేదు. సో ఇది అందులో తన మిస్టేక్ అయితే ఏం లేదు కదా. జనరల్గా ఆ రోజు వరకు వెయిట్ చేసాడు. ఫీజు కట్టాం అనుకున్నప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల తనకున్న ల్యాండ్ ఏరియాలో ఎక్కువ చూపించింది. సో కాబట్టి గవర్నమెంట్ పునరాలోచించి 25% రాయితీని ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలామంది భావించారు. వారితో పాటు మేము కూడా ఎక్స్టెండ్ చేస్తే అటు గవర్నమెంట్కి ఇటు అప్లికెంట్స్కి కూడా ఇద్దరికి కూడా ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము కూడా భావిస్తున్నాం. అయితే దీనికి సమాధానంగా ఇంకొక ప్రశ్న ఏం అడిగారంటే, అసలు మేము ఎల్ఆర్ఎస్ ఇప్పుడు కట్టలేము, మా దగ్గర డబ్బులు లేవు, రాయితీ కూడా ఎత్తేస్తారు, కట్టము, భవిష్యత్తులో చూసుకుందాం అనుకోండి. భవిష్యత్తులో కట్టడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ వాల్యూ కూడా పెంచుతామని చెప్తున్నారు ప్రభుత్వం. మార్కెట్ వాల్యూ పెంచారనుకోండి ఎల్ఆర్ఎస్ ఫీజు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 20-30 వేలు ఉంటేనే కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే 2-3 లక్షలు అయింది అనుకోండి, కట్టగలుగుతారా? సామాన్యుడు, పేద మధ్యతరగతి వారు కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు కట్టుకోవడం ఉత్తమము. అయితే మీరు మార్చి 31 లోపే కట్టుకుంటే బాగుంటుండే. కట్టుకోలేదు కాబట్టి ఇప్పటికైనా కానీ కట్టే ప్రయత్నం చేయండి. ఇన్ కేసు మీరు కట్టకుంటే భవిష్యత్తులో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియర్ ఉన్న ప్లాట్స్కే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మీ ప్లాట్ అనేది మీరు అమ్మడానికి వీలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదని చెప్పి కూడా ఎల్ఆర్ఎస్ నిపుణులు తెలియజేయడం జరుగుతుందండి. ఇది ఎల్ఆర్ఎస్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి సమాచారం. మన వీడియో నచ్చినట్లయితే మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.